అందరికీ నమస్కారం. ఈ బాబు పేరు నాగ చైతన్య. ఈ పిల్లోడికి మన దగ్గరికి వచ్చే ముందు హైపోస్పాడియస్ అనే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అంటే పుట్టిన పిల్లల్లో చాలా వరకు యూరిన్ సక్రమంగా మొన దగ్గర నుంచి రావాలి, కానీ కొంతమంది పిల్లల్లో మొన దగ్గర నుంచి రాకుండా యూరిన్ పోసే అంగానికి కింద భాగం నుంచి యూరిన్ వస్తూ ఉంటుంది. దీనివల్ల యూరిన్ పోవడం అనేది వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమస్యను యాక్చువల్గా మనకు చిన్నప్పుడే మనం గుర్తించి చిన్న వయసులోనే ఆపరేషన్ చేస్తే దాని రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. కానీ కొంతమంది దానికి అవగాహన లేకపోవడం వల్ల పెద్ద అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా హైపోస్పాడియస్ సమస్యకు సక్రమమైన ట్రీట్మెంట్ చిన్న వయసులోనే మనం చేసుకుంటే రేపొద్దున వాళ్ళకు యూరిన్ పోవడంలో కానీ రేపొద్దున వాళ్ళ పిల్లల కన్నంలో కానీ ఇబ్బంది లేకుండా ఉండేదానికి చాలా దోహదపడుతుంది. ఈ పిల్లోడికి మనకు యూరిన్ పోయేదానికి సరిగ్గా ముందుగా కాకుండా కింద భాగంలో మనకు హైపోస్పాడియస్ అంటారు అనమాట. డిజిటల్ హైపోస్పాడియస్ ఉంది. దీన్ని మనం సింగిల్ స్టేజ్ ప్రొసీజర్ ద్వారానే మనము సర్జరీ చేశాము. ఆపరేషన్ అయిన తర్వాత క్యూర్ బాగా అయ్యింది. ఇప్పుడు హీ ఈజ్ ఏబుల్ టు పాస్ యూరిన్ వెరీ వెల్. బాగా యూరిన్ ఫ్రీగా స్ట్రీమ్ బాగా ఉంది. ఫిస్టులా ఫార్మేషన్ ఏం లేకుండా అంత సక్రమంగా బాగా హీల్ అయింది. సో ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా మనము మెడికవర్ హాస్పిటల్లో రొటీన్గా చేస్తున్నాము. సో హైపోస్పాడియాస్, ప్రాక్సిమల్, డిజిటల్ ఎక్కడున్నా కానీ సింగిల్ స్టేజ్ ఆర్ డ్యూయల్ స్టేజ్ ప్రొసీజర్స్ మనం చేస్తున్నాము. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో ఈ విధంగా ప్రొసీజర్స్ సక్సెస్ఫుల్గా అయినందుకు మేమంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగ చైతన్య. నాకు పాస్ పక్కన వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాక చక్కగా వస్తుంది. మా ఇంట్లో మా మమ్మీ, మా డాడీ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నాం. ఆపరేషన్ చేయించిందాక మేమందరం సాడ్గా ఉన్నాం. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.